ఒక ఇంట్రెస్టింగ్ ఏమంటారు అనాలిసిస్ అనొచ్చు దీన్ని. అంటే మన హ్యూమన్ మైండ్కు సంబంధించిన ఒక 3 ఆస్పెక్ట్స్. సో ప్రశ్న జవాబు, అదే కదా లైఫ్ ఎంక్వైరీ అంటే. ఈ ప్రశ్నకి జవాబుకు సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాదాపు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే దానికి ఆన్సర్ దొరకవచ్చు. ఇంకొంచెం లోతుగా విశ్లేషిస్తే దాంట్లో ఉన్న లేయర్స్ తెలుస్తాయి. ఇప్పుడు ఒక లేయర్ ఏంది, ప్రశ్నకి జవాబు ఉంది, ఇది ఫస్ట్ది. సెకండ్ది జవాబు దొరకని ప్రశ్నలు ఉన్నాయి, తద్వారా ప్రశ్న వదిలేయాలి. మూడోది జవాబు దొరికే ఉంది, తద్వారా ప్రశ్న అవసరం లేదు. చెప్తా, మూడింటికి చెప్తా. సో ఒకటి ప్రశ్న ఉంది, జవాబు ఉంది. తర్వాత రెండవది ప్రశ్నలు ఉన్నాయి కానీ జవాబులు లేవు. మూడవది జవాబు ఆల్రెడీ దొరికింది, తద్వారా ప్రశ్న అవసరం లేదు. దీనికి ఇంకొకటి ఉంది, అసలు ప్రశ్నలే లేవు. ఎగ్జాంపుల్ ఎనిమల్, జంతువు. ప్రకృతిలో దేనికి ప్రశ్నలు లేవు. ఎట్లుంటాయి అంటే మీకు ఎలా తెలుసు? వాటి జీవన విధానం చూస్తే తెలుస్తుంది. అంటే ఒక ఎడతెగని ఆర్డర్. నేను రేపు ఏ సమయానికి సూర్యోదయం నేను ఉదయించాలని ప్రశ్న లేదు. అంటే తెలియాలంటే దాని లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి. అక్కర్లేదు, చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనిషి ఏమో బట్టకాయ ఇస్తున్నాడు, కింద ఉన్నట్టు ఈరోజు లేడు. మాకు తెలియదు మరి. ఎవరికి? నేను చూస్తే తెలియదు. అందుకే ఫస్టే చెప్పిన, సరిగ్గా చూస్తే ఇంకొన్ని లేయర్స్ తెలుస్తాయి అని. ఇప్పుడు పాయసం తాగితే చచ్చిపోతారని తెలుసు కదా, నువ్వు చచ్చిపోలే కదా, మరి నీకెట్ట తెలుసు? చచ్చిపోయిన వాళ్ళని చూసినావు కాబట్టి నీకు రూఢి అయింది. నువ్వు తాగి తెలుసుకోక్కర్లేదు, తాగేవా ఇంత. సో మళ్ళా లెట్ us కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ ఎంక్వైరీ. ప్రశ్నలు ఉన్నాయి, తద్వారా జవాబులు ఉన్నాయి. సో ప్రశ్నలు అసంఖ్యాకంగా ఉన్నాయి, తద్వారా జవాబులు అసంఖ్యాకంగా ఉన్నాయి. ప్రశ్నలు అసంఖ్యాకంగా ఉన్నాయి, ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండొచ్చు, ఒకే ప్రశ్నకు మల్టిపుల్ జవాబులు కూడా ఉండొచ్చు. ఇది ప్రపంచానికి సంబంధించిన అందరి మైండ్స్ ఇక్కడనే ఉంటాయి. ఎగ్జాంపుల్, నాకు చార్మినార్ ఎక్కడ అని తెలుసుకోవాలనిపించింది. ప్రశ్న ఎక్కడుంది చార్మినార్? ఏదో ఒకటి చెప్పు, అంటే జవాబు చెప్తుంది, అదొక జవాబు. ఇంకొక వ్యక్తి చెప్పాడు ఇది మన ఏది మన అఫ్జల్గంజ్ దగ్గర ఉంటుంది అన్నాడు. ఇంకొకటి అన్నాడు టప్పా చబూత్ర దగ్గర ఉంటుంది అన్నాడు. ఈ 3 కరెక్టే, కానీ 3 డిఫరెంట్ జవాబులు ఉంది. మళ్ళీ నువ్వు ఎంక్వైరీ చేయాలి. ఫైనల్గా నీ వెళ్ళినప్పుడు నీకు ఒక జవాబు దొరుకుతుంది. ఒకవేళ నీవు ప్రశ్నకి జవాబు దొరికే ఏరియా లేదా దాని ఏమంటారు ప్రాక్సిమిటీలో నువ్వు ఉన్నప్పుడు ప్రశ్న ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్మినార్ ఎక్కడ అని అడిగావు, ఈమె చెప్పింది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి, నేను చెప్పింది ఒకటి, ఇంకెవరో చెప్పారు. ఇవన్నీ కాదని నువ్వు ఎవరెవరిది పట్టుకొని ఫైనల్గా వెళ్ళావు. ఇప్పుడు నీ ప్రశ్నకి జవాబు దొరికింది, తద్వారా జీవితకాలం ప్రశ్న డిసప్పేర్ అయిందా లేదా? కానీ మళ్ళీ ప్రశ్న ఎప్పుడు పుడుతుంది? నీకు మలక్పేట నుంచి చార్మినార్కి ఎట్లా పోవాలో మాత్రమే తెలుసు. ఎవరన్నా జూబ్లీస్ అడిగారు మళ్ళీ తెలియదు. అట్లా అసంఖ్యాకమైన ప్రశ్నలు పుడతాయి. ఇది జనరల్ అవసరం. ఇప్పుడు మంచి మొబైల్ ఏదైనా ఉందా 10,000 రూపాయల్లో, రెడ్మీ అన్నాడు, తర్వాత ఏదైనా 10 మంది ఉన్నారు. నేను ఫైనల్గా ఏదో ఒకటి తీసుకుని అది ఓకే అనుకున్నా, బట్ స్టిల్ ప్రశ్న అట్లే ఉండిపోవచ్చు. ఇది తీసుకున్నా అది తీసుకుంటే బాగుండేదేమో. ఇట్లా కొన్ని నువ్వు అనుభవిస్తున్న ప్రశ్న మిగులుతుంది, కొన్నిసార్లు అనుభవిస్తుంటే ప్రశ్న మాయమైపోతుంది. ఇది ఇన్ జనరల్ డే టు డే లైఫ్లో జరిగేది. ఇవి నీ మూలానికి సంబంధించినవి కావు. అసలు అసంఖ్యాకమైన ప్రశ్నలు, అసంఖ్యాకమైన జవాబులు నీ మూలానికి సంబంధించినవి కాదు. ఇది ఒక కాంటెక్స్ట్. ఇది నడుస్తుంటుంది. భూమి ఉన్నంత వరకు, మైండ్ ఉన్నంత వరకు, మన విద్యా వ్యవస్థ ఉన్నంత వరకు, పేరెంట్స్ ఉన్నంత వరకు, రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఇట్ గోస్ ఆన్. దీనికి ఎండ్ లేదు. ఇంకా దీనివల్ల ఏం ప్రాబ్లం కూడా లేదు. చార్మినార్ దొరకలేదు నాకు సరిగ్గా అని సూసైడ్ చేసుకునేవాడు ఎవడు ఉండడు. అంటే అదేం పెద్ద బాధించదు. రెండవ కాంటెక్స్ట్ ఏంది, ప్రశ్న ఉంది, దాని జవాబు కోసం వెతికగా వేవేల జవాబులు తెలిసినాయి. ఇంకా అట్లే ఎంక్వైరీ చేస్తే అసలు దీనికి జవాబు లేదని తెలిసింది. ఎగ్జాంపుల్, ఆత్మ ఎట్లుంటుంది? ప్రశ్ననే కదా. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు? ప్రశ్ననే కదా. ఈ గుండెని ఎవరు ఒత్తుతున్నారు, ఎవరు కొట్టిస్తున్నారు? ప్రశ్ననే కదా. ఒకటి చెప్పాడు ఆ పరమాత్మే స్వయంగా ఒత్తుతున్నారు, అది ఒక జవాబు. ఇప్పుడు యువర్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్. ఇంకెవరన్నారు? లేదు, జీసస్
ద గాడ్ రిసైడ్స్ అని చెప్పాడు ఎవడు, అది కరెక్ట్ అనిపించచ్చు. తర్వాత ఎవడో సైంటిస్ట్ చెప్పాడు అది నువ్వు తినే ఆహారం వల్ల అది ఇట్లా కొట్టుకుంటుంది, అక్కడి నుంచి బ్లడ్ పంప్ చేస్తుంది, కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ తర్వాత మరి ఎంత ఆహారం తిందా ఎంత శక్తి ఉన్నా అట్లా ఎందుకు కొట్టుకోవాలి, ఎందుకు అట్లా కొట్టుకుంటూనే ఉండాలి అన్నాడు. మళ్ళీ ప్రశ్న వచ్చింది. సో ఫైనల్గా ఈ ఆత్మ అంటే ఏంది, జీవితం అంటే ఏంది, లేకపోతే దేవుడు ఉన్నాడా లేదా, స్వర్గం ఉందా లేదా, ఇవన్నీ ప్రశ్నలే. మరణించిన తర్వాత ఇంకో జన్మ ఉంటుందా, గత జన్మలు ఉంటాయా, లేకపోతే పూర్వజన్మ సుకృతాలు ఉంటాయా, ఇప్పుడు నేను ఇట్లా పుట్టడానికి కారణం నేను చేసుకున్న పాపాలా, ఇవన్నీ ప్రశ్నలే కదా. ప్రశ్నలు ఉన్నాయి అందరికీ, కానీ వీటికి జవాబులు లేవు. వేల జవాబులు ఉన్నాయి, కానీ నీకు సాటిస్ఫై ఇచ్చే జవాబు దొరికితే నువ్వు దాన్ని అతుక్కొని ఆ జవాబు ఎండ్ అవుతుంది. నువ్వు వేరే వాటిని ఎంక్వైరీ చేయట్లే, వేరే వాటిని పట్టుకోవట్లే. అంతెందుకు మా ఆయన ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, ఒక ఆవిడ చెప్పింది మంచి ఆహారం పెట్టు, అది ఒక ఆమె తీసుకుని మంచి ఆహారం పెడుతుంది, ఇది ఆమెకు జవాబు దొరికింది. ఇంకొక మా ఆయన ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, కార్తీక పౌర్ణమి తప్పకుండా నువ్వు ఉపవాసాలు చేయాలి. ఇప్పుడు ఆమె ఉపవాసాలు చేసింది, ఉపవాసాలు చేసిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చింది, ఆరోగ్యం దెబ్బతిని పీకిండు అనుకో, నేను ఉపవాసాలు సరిగ్గా చేయనందుకు పీకినని డౌట్ వచ్చింది అనుకో, ఆమె జీవితం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ప్రశ్నలు ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ జవాబులు ఉన్నవి లేవు, అవన్నీ అబ్స్ట్రాక్ట్ ఆన్సర్సే ఉంటాయి. సో ఇట్లా ఎవడైతే అన్వేషిస్తూ క్వశ్చన్ చేస్తూ పోతాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవంటే ఓకే మన కంటికి కనిపించిన విషయాలు కాబట్టి దీనికి జవాబులు లేవనుకుందాం. ప్రపంచంలో ఒక చిన్న కాంటెక్స్ట్ మీద చర్చ జరిగింది ఒకప్పుడు. ఎమ్మాన్యుయల్ కాంట్ లాంటి వాళ్ళు జీవితాలు ఇచ్చేసిండ్రు చిన్న విషయం కోసం. అందం అంటే ఏంది, ఇప్పుడు అందం అంటే మనందరూ తెలుసుగా, హీరోయిన్ చాలా అందంగా ఉంది, డిఫైన్ చేసి చూద్దాం. ముగ్గు అది తెల్లగానే ఉంటుంది, అది ముఖంలో కళ. ఆమె ఇప్పుడు అదే హీరోయిన్ని కొందరు అందంగా లేదంటారు కదా. ఇప్పుడు నాకు ఎవరో ఒక హీరోయిన్ ఇష్టం, నాకు ఓల్డ్ హీరోయిన్ నర్గిస్ ఇష్టం, అదేం బాగుంటుంది, పళ్ళ సన్న తొర్రు ఉంటుంది, అనుష్క జబర్దస్త్ ఉంటుంది అని కూడా అన్నాడు. ఇప్పుడు ఆమె అందంగా ఉంది, ఈమె అందంగా ఉందా, ఇద్దరిట్లో ఎవరో ఒకరు అందంగా ఉన్నారా, ఇద్దరు అందంగా లేరా? లేదా అందం గురించి నీకు డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ నుంచి చూస్తే నీకు అందంగా అనిపిస్తుందా? అందంగా అనిపిస్తుంది. ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చిర్రు? మనకు మనం ఎప్పుడు ఇయ్యరు. నువ్వు ఎన్నెన్నో డెఫినేషన్స్లో నువ్వు ఒకటి ఎంచుకున్నావు. ఇప్పుడు మా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, ఎప్పుడు లవ్ చేసినా అమ్మాయికి పొడుగు జడ ఉండాల్సిందే. సో పొడుగు జడ ఉంటేనే అందమని అతను ఫిక్స్ అయ్యాడు. కానీ ఆ పొడుగు జడకి ఆ కళ్ళకి ముక్కుకి మధ్యన మెదడు ఉంటుంది, అది బాగుంటుందో బాలేదు ఎప్పుడు చెక్ చేసుకోలే, దాంతో ఎప్పుడు సఫర్ అయ్యేటోడు. తర్వాత డైవర్స్ అయిపోయింది, చీమామ ఏదో జడుందని చేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ కొంతకాలం తర్వాత ఇంకొక అమ్మాయి నేను చేసుకుంటున్నాడు, చూస్తే మళ్ళీ పొడుగు జడ ఉంది. సో వాడికి జడ ఉంటేనే రెండోసారి దోకా తిన్నాడు, పెళ్ళైన తర్వాత తెలిసింది అది విగ్ అని. సో ఇప్పుడు మూడోసారి పొడుగు జడ ఉండాలి, అది విగ్ అయి ఉండకూడదు, మంచి మెదడు ఉండాలి. ఇన్ని కాంబినేషన్స్ మధ్య నీకు మనిషి దొరకదు, కష్టమైపోతుంది. సో నీకు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మనిషి అంత దూరం అవుతుంటాడు. ఇప్పుడు వాడికి ఒక 5-6 ఏళ్ళ తర్వాత అనుభవం వచ్చింది, కానీ స్టిల్ ప్రశ్న అట్లే ఉండిపోయింది, అందం అంటే ఏంది. సో ఎమ్మాన్యుయల్ కాంట్ లాంటి వాడు ప్రిన్సిపియా ఎథికా అని ఒక బుక్ రాసేవాళ్ళు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో మేధావులు ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా మన ప్రపంచంలో సమస్య వచ్చిందనుకో, మేధావులు అడిగి కనుక్కుంటారా లేదా? ఇప్పుడు మోదీ బడ్జెట్ రిలీజ్ చేసిండు, నిన్ను అడగలే, నన్ను అడగలే, మీడియా వచ్చి జయప్రకాష్ నారాయణ అడిగిందా లేదా? ఎందుకు? ఆయన ఒక ఆర్థికవేత్త, లేకపోతే ఆయన ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకు తెలిసే ఉంటుంది అని అనుకోవడం వల్ల. అంతకంటే గొప్పగా చెప్పే ఒక కామన్ మ్యాన్ ఉండొచ్చు, బట్ ప్రపంచం వాడిని గుర్తించదు. అట్లా ఎమ్మాన్యుయల్ కాంట్ జీవించిన ఆ ఎరాలో మేధావులు, ఫిలాసఫర్స్, థింకర్స్, అంతెందుకు తెలంగాణ కళాకారులు, ఆర్టిస్టులను బుక్ చేశారు, అందులో నేను లేను. ఎందుకంటే నేను సమాజం గుర్తించే పని నేనేం చేస్తలేను. దానికి ఫొటోస్ తీసిన మా శరత్ నాకు పరిచయం, వాడు అన్నా నేను మర్చిపోయినా అన్నాడు. ఇప్పుడు నేను నిరంతరం ఇప్పుడు పెయింటింగ్ గొప్పగా వేస్తుండా లేదా సెకండరీ, ప్రచారంలో ఉన్నాడా లేదా అనేది ప్రైమరీ. ఇప్పుడు నేను ప్రచారంలో లేదు, నేను ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ అయినా పట్టించుకోరు, కరివేపాకు చోడిదియా అండ్ ఐ లైక్ ఇట్. సో ఇప్పుడు ఎమ్మాన్యుయల్ కాంట్ జనరేషన్లో ఉన్న అందరూ అందం అంటే ఇదని ఒక పేపర్ సమర్పించారు. అవంతా చదివిన తర్వాత కొంత కామనాలిటీ దొరికింది.
మళ్ళా దాన్ని రీచ్ చేసి మళ్ళా నెక్స్ట్ ఫర్దర్గా క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఇమ్మాన్యుయల్ కాంట్ కంక్లూడ్ చేసిండు ఆ పుస్తకంలో. ఏమిటి? ఇన్ని రకాల నిర్వచనాలు ఉన్నప్పటికీ ఐ కంక్లూడ్ బై సేయింగ్ దట్ బ్యూటీ ఈజ్ ఇండిఫైనబుల్. అందాన్ని నిర్వచించాలి, నిర్వచించలేవు, అనిర్వచనీయం. ఎన్ని మనసులు ఉన్నాయో అందరికి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇదొకటి. దీనికి నేను కొత్త సిద్ధాంతం జోడిస్తా. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కాంట్ చెప్పిన దాంట్లో ఇంకొక థియరీ చెప్పిండు ఆయన. ఎగ్జాంపుల్ నన్ను అడుగు, నీ షర్ట్ బాగుందని నన్ను అడుగు. నీ షర్ట్ బాగుందని నన్ను అడిగా, అదే షర్ట్ కొత్త షర్ట్ కొనుక్కున్నా ఎలా ఉందని అడుగు. నాకు నచ్చలేదు. దీనివల్ల నీకు కోపం వస్తుంది. దీనికి ఇమ్మాన్యుయల్ కాంట్ ఒక ప్రతిపాదన చేశాడు. ఆ షర్ట్ అందంగానే ఉంది కానీ నీకు నచ్చలేదు. సో నువ్వేం చెప్పి షర్ట్ చాలా బాగుంది కానీ నా టేస్ట్ అది కాదు. దీనివల్ల నువ్వు కొంచెం గొడవల నుంచి బయటపడవచ్చు. స్టిల్ హీ డిడ్ నాట్ డిఫైన్ వాట్ బ్యూటీ ఈస్. ఓ నిర్ధారణకు వచ్చింది, ఏది ఉందో అది అందంగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను కొత్త నిర్వచనం చెప్తా. ఇది జవాబు నేను కనుక్కునేది. తద్వారా నా ప్రశ్న అందం అంటే ఏందనేది డిసెప్ట్ అయిపోయింది. నీ మనసులో నుంచి పోలిక వెళ్ళిపోతే ప్రతిదీ అందంగానే ఉంటుంది. అందంగా ఉంది లేదని నీకు అనిపించడానికి కారణం కంపారిజనే. ఒకసారి కంపారిజన్ లేదనుకో, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అందంగా ఉంది అంతే. సో అందంగా ఉందంటే గొప్పగా మెరుస్తుందని కాదు, అది ఎలా ఉండాలో అలా ఉంది ఎగ్జిస్టెన్షియల్గా. ఎగ్జాంపుల్, రమణ మహర్షి అందంగా ఉన్నాడు. ఎందుకు? ఎట్లుండాలో అట్లున్నాడు. మేకప్ వేసుకోలే, కనుబొమ్మలు దిద్దుకోలే. సో ఏ వ్యక్తి అయితే మేకప్ వేసుకుంటున్నాడో మేబీ వాళ్ళ ఒరిజినల్ ఫేస్ నచ్చలేదేమో. సో దే వాంట్ టు కవర్ ఇట్ అప్. సో నువ్వు బాగానే ఉన్నావని తెలిసినప్పుడు జస్ట్ స్నానం చేసి బయలుదేరుతావు అంతే. నువ్వు మళ్ళీ ఎట్లా వచ్చినట్టు వస్తుంది, జుట్టు ఎట్లా చూడు. అంటే పెద్ద సంస్కారం ఏం అక్కర్లేదు, నువ్వు బాగానే ఉన్నావు. ఇప్పుడు 1000 మంది చెప్పారు నువ్వు బాగాలేవని. ఏమో మీకు అట్లా అనిపిస్తున్నాను, నేను బాగానే ఉన్నా అంటావు. అయిపోయింది బాధ కథ. సో అందం అంటే ఏంది అన్న ప్రశ్నకు జవాబు నువ్వు కనుక్కో. ఒకవేళ కనుక్కోలేకపోతే ఆ ప్రశ్నకు జవాబు లేదు కనుక ఆ ప్రశ్న వదిలే. రెండోది అయిపోయింది. మూడోది, జవాబు ఆల్రెడీ తెలుసు కనుక ప్రశ్న అక్కర్లేదు. అదేంది? ఎవ్రీడే నిద్రపోతున్నావు, ఎట్లా నిద్రపోవాలని ఎప్పుడన్నా వచ్చిందా ప్రశ్న? తద్వారా చేస్తున్నావు, అనుభవిస్తున్నావు, ఆచరిస్తున్నావు, అయినా ప్రశ్న లేదు దానికి. తద్వారా ప్రశ్న ఎలా నిద్రపోవాలన్న ప్రశ్న అక్కర్లేదు. ఎలా కూర్చోవాలన్న ప్రశ్న వచ్చింది ఎప్పుడన్నా? కానీ కూర్చుంటున్నావు. అదే ఎలా బండి సైకిల్ నడపాలని ప్రశ్న వస్తుంది. అది ఫస్ట్ కేటగిరీ. అంటే లర్నింగ్, ఎలా బండి నడపాలి, ఎలా పెయింటింగ్ వేయాలి, కొంత అవగాహన తర్వాత ఎలా అన్నది డిసప్పేర్ అయిపోతుంది, పెయింటింగ్ మిగులుతుంది. సో ఫస్ట్ కేటగిరీ ఏంది? ప్రశ్నలు ఉన్నాయి, అసంఖ్యాకమైన జవాబులు ఉన్నాయి. మళ్ళీ ఆ జవాబుల నుంచి మళ్ళీ ప్రశ్నలు పుడతాయి, మళ్ళీ ఆ ప్రశ్నల నుంచి మళ్ళీ జవాబులు వస్తాయి. నువ్వు ఎప్పటికీ ఎడతెగని ప్రశ్న. ఏదో కొందరు సాధువులకి, కోతులకు తప్ప ఈ ప్రశ్న మానవజాతి మొత్తం ఉంది. ఏం తినాలి ఇవాళ? సచ్చేదాకా ఉంటుంది ఈ ప్రశ్న. ఎవ్రీడే సజీవంగా వస్తుంది. ఇట్లా ఏం తినాలి అట్లా కాకుండా నువ్వు నిర్ణయించుకున్నావురా, ఎవ్రీడే ఆ కూరలు తింటంతే. ఇంకా నీకు ప్రశ్న వెళ్ళిపోయిందా లేదా? దట్స్ హౌ నో ఇంటెలిజెంట్ మ్యాన్ ఫైండ్స్ అన్ ఆన్సర్. ఏం బట్టలు వేసుకోవాలి? ప్రశ్న వీకింది, ఇంకా ఆశయం కట్టుకుంటా. ఏం కట్టుకోవాలి? ఏదైనా కట్టుకుంటా. నేను కాషాయమే కట్టుకోను, బట్ ఏదైనా ఓకే. లూజ్ ఉంటుంది ప్రశ్న. ప్రతి అమ్మాయి ఎంతో అంతర్మదనానికి లోనవుతుంది కదా ప్రతిరోజు. ఏదో జోక్ ఉంటుంది కదా, హస్బెండ్ని భార్య అడిగిందంట, ఎర్ర చీర కట్టుకెళ్ళాలన్నా నల్ల చీర కట్టుకెళ్ళాలన్నా. సో హస్బెండ్ చెప్పాడు నల్ల చీర. నేను ఎర్ర చీరని కట్టుకుంటాను. మరి వీడిని అడిగింది ఎందుకు? ఏం అవసరం ఊరికే. సో మైండ్ అట్లా డ్రామాలు నిరంతరం ఆడుతూనే ఉంటుంది. ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. సముద్రంలో అలలు వచ్చినట్టు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ప్రపంచం నుంచి నీ మైండ్ బయటపడితే ప్రశ్నలు ఆగిపోతాయి. కానీ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్లో ఆత్మ అంటే ఏంది, లేకపోతే దేవుడు ఉన్నాడా లేదు, ఇవన్నీ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ కాదు. ఇది మనిషి క్రియేట్ చేసిన ఎగ్జిస్టెన్షియల్. అంటే మనిషి ప్రకృతికి ఆపాదించిండు, జీవితానికి ఆపాదించి మొత్తం మానవ జాతి మీద వద్దడం వల్ల ఇవి చాలా గొప్ప ప్రశ్నలు అనిపిస్తున్నాయి. దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇప్పుడు ఏందంట? అయిపోయింది. ఇప్పుడు దేవుడు 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 అని వాడు అనుకున్నాడు.
దేవుడు వచ్చి నిలబడ్డాడు, కానీ గుర్తే పట్టలే, ఎట్లుండో తెలియదు. మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, ఎట్లున్నాడో కరెక్ట్. ఇప్పుడు దానికి ముఖ్యమంత్రిని ఎలా ట్రీట్ చేయాలో నీకు తెలుసు, ఒక పెద్దోడిని ఎట్లా ట్రీట్ చేయాలో, దేవుడిని ఎట్లా ట్రీట్ చేయాలో నీకు తెలియలే. జస్ట్ నీకు చెప్పింది ఊదిబత్తులు తిప్పాలి. నువ్వు దేవుడు రాగానే ఊదిబత్తులు లేవనుకో ఫీల్ అయి వెళ్ళిపోతే, అంటే చెప్తున్నా, ఇదంతా వన్ సైడ్ కాదు. దేవుడు కూడా మైండ్ ఉంటుంది కదా, అట్లా కాకుండా నువ్వు ఏం చేసినా అంగీకరిస్తే దేవుడు ఎట్లా? అంటే నీకంటే డంపు కాడు దేవుడు, నీకే ఒక ఛాయిస్ ఉంది, అతనికి ఏ ఛాయిస్ లేకపోతే ఎట్లా? సో ప్రశ్న తర్వాత ప్రశ్న పుడుతుంది. అందుకే ఈ ఆధ్యాత్మికవేత్తలకు ఉన్నంత పిచ్చి ఇంకెవరికి ఉండదు. కొందరేమో మైండ్ని ఒక దగ్గర ప్రతిష్ఠిస్తారు, ఇంకా శివలింగం, శివుడే దేవుడు, ఇట్లా దానికి పూజ అర్చన చేస్తే నేను హాయిగా ఉంటా. అది నిజమా కాదా వాడికి అనవసరం. వాడు ఒక ఫేక్ ప్రశ్నకు ఒక ఫేక్ జవాబు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, బతకథ. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఏదో ప్రశ్నకి ఏదో జవాబు దొరికింది. ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ ఏదో తెలుసా? నేను ఉన్నా అని తెలుస్తుంది. ఈ నేనున్నా అన్న భావన ఎట్లా డిసప్పేర్ కావాలి? ఇది ఒక్కటే ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్. ఇంకా మిగతావన్నీ ప్రాపంచికమైనవి. ఏం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ కారు కొనుక్కోవాలి, ఏ ఉద్యోగం తెచ్చుకోవాలి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఊర్లో ఉండాలి, ఏ లొకాలిటీలో ఇల్లు కట్టుకోవాలి, ఎవరితో దోస్తాన్ చేయాలి, ఏ సినిమా చూడాలి, ఎవ్రీథింగ్ ఈజ్ వరల్డ్లీ. సో మనిషి అనుభవిస్తున్న లేదా మనిషి ఫేస్ చేస్తున్న లేదా మనిషిలో ఒరిజినేట్ అవుతున్న 1,00,000 ప్రశ్నలన్నీ నాట్ ఎగ్జిస్టెన్షియల్, అన్ని వరల్డ్లీ. తద్వారా వీటికి అనంతమైన ప్రశ్నలు ఉన్నాయి, అనంతమైన జవాబులు ఉన్నాయి. ఏ జవాబు నీకు 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. నిజమైన జవాబు ద లాస్ట్, అంటే ఫస్ట్ కేటగిరీ ఏంది? ప్రశ్నలు అనేకంగా ఉన్నాయి, జవాబులు అనేకంగా ఉన్నాయి. ఒక జవాబు తెలిసిన తర్వాత మళ్ళీ ప్రశ్న పుడుతుంది, మళ్ళీ జవాబు తెలిస్తే మళ్ళీ ప్రశ్న పుడుతుంది. ఎగ్జాంపుల్, ఆ కాంటెక్స్ట్ అంటే ఇది ఒక పరంపర. బట్టలు కొనుక్కుందాంపా, ఎక్కడ కొనుక్కుందాం ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం అనుకో, ప్రాబ్లం లేదు, బిగ్ బజార్ పోదాం. తర్వాత నేనన్నా ప్యాంటలూన్స్ పోదాం. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉందంటే నేను అంగీకరిస్తే బిగ్ బజార్ అని. మా ఇద్దరికి పడదనుకో, ప్యాంటలూన్సే పోదాం అంట. సో ప్రశ్నకి జవాబు రాలే, కానీ మా ఇద్దరు ధమాకులు అయితే ఖరాబ్ అయినాయి. సో ఫైనల్గా ఫ్రెండ్కి పోయి బిగ్ బజార్ బాగుంటుంది, ప్యాంటలూన్స్ బాగుంటుంది, రెండు బాగుండవు, బ్రాండ్ ఫ్యాక్టరీకి పోండి, కథం. ప్రశ్నకి ఇంకో ప్రశ్న వచ్చే. ఇప్పుడు నువ్వు ఎవరో పెద్ద మని చెప్పిన బ్రాండ్ ఫ్యాక్టరీకి పోయినావు, ఏం కొనాలి? మళ్ళీ ప్రశ్న వచ్చింది. ఎంత ధరకు కొనాలి? ప్రశ్న వచ్చింది. నువ్వు అనుకున్న ధరకి 3,000 ఒక కోట్ కొనుక్కొని వచ్చిందావు. హఠాత్తుగా ఫ్రెండ్ వచ్చిండు, ఇది ప్యాంట్లూన్స్లో 2,000 అన్నాడు. మళ్ళీ ప్రశ్న వచ్చింది, బిగ్ బజార్ మోసం చేసింది, ఈ కొడుకులు ఇంతే, అంటే మొత్తం వ్యవస్థని నీ మైండ్ బ్లేమ్ చేస్తుంది. దీని ప్రశ్నకు జవాబు ఏం తెలుసా? రమణ మహర్షి అయిపోవాలి, గోసి పెట్టుకో, అసలు ఇంకా బిగ్ బజార్ లేదు, ఏమి లేదు, ఇంకా జీరో. లేదా ఇప్పుడు నేను చేస్తున్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీకు వేసుకుంటే కంఫర్ట్ ఉందా అది చాలు. ఇప్పుడు నేను అనుకున్న జవాబు, బట్టలకు సంబంధించిన నా జవాబు, నువ్వు నాకు టీషర్ట్ తీసుకురా, గోషి తీసుకురా, ఏదన్నా తీసుకురా, ఐ వియర్. ప్రస్తుతాన్ని అడుగుతున్న ప్యాంట్ షర్ట్ తీసుకురా, నా నడుము సైజ్ చెప్తా, కలర్ చెప్పని ఏమి చెప్పని ఇష్టం ఉండదు కొనుక్కరా. ఒక్కటే కంఫర్ట్ ఉంటే వేసుకుంటా, లేకపోతే తీసి వదిలిపడేస్తా. అది ₹1,00,000 సరే తీసి వదిలిపడేస్తా, ₹200 సరే కంఫర్ట్ ఉందో వేసుకుంటా. ఇది నీ ప్రశ్నకు ఎండ్ అయిపోయిందా లేదా? బ్రాండ్తో పని లేదు, మనీష్ మల్హోత్రాతో పని లేదు, ఎవరు ఇప్పించారు? మా అత్తమ్మ ఇప్పించింది, కానీ లోపల కరుస్తుంది, ఏం లాభం కదా? సో అత్తమ్మ మీద కోపం వస్తుంది, అందరి మీద కోపం. అట్లా కాకుండా నీ షర్ట్ డిసప్పీర్ అయిపోవాలంటే నీకు కంఫర్ట్ ఉండాలి. కంఫర్ట్నెస్ అనేది నేను లేకుండా క్రియేట్ చేస్తుంది. సో ఎగ్జిస్టెన్షియల్గా మనిషి ప్రయత్నం ఏంది? ఈ నేను ఉన్నాను అన్న థాట్ వెళ్ళిపోవాలి. సో దాని గురించి ఈ ప్రపంచం అంతా పనిచేస్తుంది. ఇప్పుడు నేననే థాట్ వెళ్ళిపోవాలంటే పార్టీ చేసుకోవాలి, ఆ 3 hours గుర్తుండదు. నేననే థాట్ వెళ్ళిపోవాలంటే సినిమా చూడాలి, గుర్తుండదు. నేననే థాట్ వెళ్ళిపోవాలంటే ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలి, గుర్తుండదు. నేననే థాట్ వెళ్ళిపోవాలంటే పెగ్ చేయాలి. సో నేననే థాట్ వెళ్ళాలంటే ఒక ట్రెక్కింగ్కి వెళ్ళాలి, ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాలి. రోడ్ ట్రిప్ ఫైన్, ఇక్కడ తిరుగుతారా ఉండదు, రోడ్ ట్రిప్పే కదా. ఇది అలాగే చూసి ఇదంతా చూసిందే, ఇప్పుడు చూసిందే కరెక్టే. రోడ్ ట్రిప్ అని వెళ్తున్నారు, సిక్కిం ట్రర్రన పోతున్నారు, ఏం చూస్తలేరే? ఇట్లా కార్ ఆపాలే, 1 feet మొత్తం చూడాలి, ఇట్లా చూసి మళ్ళీ కార్ ఆపాలే చూడాలి. అట్లా ఒక 120 yearsలో సిక్కిం చేరుకోవచ్చు. దెన్ యూ హ్యావ్ సీన్. చూసినావు అంటే ఓన్లీ నీ యొక్క పరిప్రేక్షలో చూస్తున్నావు. ఆ చెట్టునికి ఏముంది ఇట్లా చూడలేదు, మళ్ళీ ఇట్లా తొంగి చూడాలి. సో ఏడ చూస్తున్నావు నువ్వు? ఇదంతా నీ భావన.
నేను సిక్కింకి వెళ్ళొచ్చాను, లేదా నేను యూఎస్ వెళ్ళొచ్చాను. పోలే నువ్వు. ఇట్ ఇస్ ఆల్ యువర్ థింకింగ్ ప్రాసెస్. నువ్వు యూఎస్ ఎప్పుడు పోలే. యూఎస్లో ఒక పెద్ద పట్టణంలో, అందులో చిన్న కౌంటీలో, ఒక చిన్న విలేజ్లో ఒక ఇంటికి వెళ్ళొచ్చాను. నువ్వు ఎప్పుడు యూఎస్ పోలే. మనం హైదరాబాద్ ఎప్పుడు చూడలే. హైదరాబాద్లో మలక్పేటలో ఇల్లు తప్ప నేనేం చూడలే. పక్కిల్లు చూడలే. వాళ్ళ గోడలు ఎట్లున్నాయో, ఆ గోడలు నీడలు ఎట్లున్నాయో మనకు తెలియదు, చూడలేదు మనం. సో మైండ్ అణగడం, మైండ్ కంప్లీట్గా అణిచి ఒకే ఒక్క ప్రశ్న ఏంది, నేను అనే వ్యక్తిగా గుర్తుండకూడదు నాకు. ఎప్పుడైనా గుర్తొచ్చింది, రేపేళ్ళుండో మరి యూట్యూబ్ కాపీరైట్ ఇష్యూ వస్తుందో నాకు తెలీదు, చలంగారిది ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు విన్ను. చలంగారు తెలుసా నీకు? గుడిపాటి వెంకటచలం. ఆయన అరుణాచలంలో సెటిల్ అయిన తర్వాత అప్పుడున్న హైయెస్ట్ టెక్నాలజీ రేడియో. అప్పుడు రేడియోలో చాలా సుప్రసిద్ధ యాంకరు బాలాంతరపు రజనీకాంత్ శర్మ. ఆయన చలంగారిని ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ ఆడియో ఉంది, తెలుగులో 30 minutes ఉంటుంది. చలం ఇంటర్వ్యూ విత్ రజనీకాంత్ శర్మ అని కొట్టు, ఉంది అంతే. 2 ఆడియోస్ ఉంటాయి. అందులో చలంగారు చెప్తారు ఒక మాట, ఎలా ఉన్నారు చలంగారు, చర్చ ఎట్లా మొదలు పెట్టాలనో తెలియట్లేదు అంటాడు ఆయన. అప్పుడు చలంగారు చెప్తారు, ఈ అరుణాచలానికి వచ్చి మొత్తం మర్చిపోయినాను. ఈ చలమనేవాడు లేకుండా పోవాలి. ఒకప్పుడు ఎవడన్నా చూస్తే వాడు మాదిగ, వాడు మాల, వాడు బ్రాహ్మడు, అది ఆడది, అది పెద్దది, వాడు ధనికుడు అని గుర్తొచ్చినప్పుడు ఈ సమాజంలో ఇన్ని అంతరాలు నేను కోపం వచ్చి ఎన్నెన్నో పుస్తకాలు రాసిన. కానీ ఇప్పుడు తెలుస్తుంది అవన్నీ సమాజంలో లేవంతా నా మెదడులోనే ఉన్నాయి. సో ఆ మెదడు లేకుండా పోవాలి అంటే ఇవన్నీ చూసేది అదే కదా. కానీ అవన్నీ కూడా మనకి సమాజం నుంచే కదా వస్తాయి, కానీ లాభం ఏమిటని. సో ఇప్పుడు నువ్వు తింటున్నావు, నీ కడుపును పరిశాన్ చేసి తినకూడదు కదా. అట్లనే నిన్ను పరిశాన్ చేసే జ్ఞానం కూడా వద్దు. నిన్ను బాధలోకి నెట్టే సమాచారం కానీ ఏది తీసుకోవద్దు. ఎగ్జాంపుల్, పక్కన ఎవరో వేరే వాళ్ళ గురించి ఆడేది చెప్తున్నారు, సింపుల్, ఇన్వాల్వ్ కాక అందులో ఎల్లగొట్టు, లేదా నువ్వు వెళ్ళిపోక నుంచి, లేదా చోళ్ళది పెట్టుకో, కథం, ఇయర్ బడ్స్ దొరుకుతాయి, పెట్టేసుకో. సో ప్రశ్నకు సంబంధించిన ఇది ఒక ఎంక్వైరీ. సో ప్రశ్నలకి జవాబులు ఉన్నాయి అసంఖ్యాకంగా. ప్రశ్న ఉంది, దానికి జవాబు ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఆ జవాబు నిజమో కాదో తెలియదు, తద్వారా జవాబు లేదు, తద్వారా ప్రశ్న వదిలేయాలి. 3వది, జవాబు ఆల్రెడీ ఉంది, అనుభవిస్తున్నావు, తద్వారా ప్రశ్న అక్కర్లేదు. ఎలా ఆకలి అవుతుంది చెప్పు చూద్దాం. ఈ ప్రశ్న లేదు, ఆకలి అవుతుంది, బాధ కథ. అదే అమ్మాయి ఎలా ప్రేమలో పడుతుంది అని ప్రశ్న వస్తుంది. అటు కాకుండా నువ్వు రోడ్డు మీదకి వెళ్ళగానే ప్రేమలో పడుతూనే ఉన్నారు అనుకో అమ్మాయిలు, ఈ ప్రశ్న రాదు కదా. సో మనకి ఆల్రెడీ జరుగుతున్న దాని పట్ల మనకు ప్రశ్న రాదు. లాస్ట్ కాంటెక్స్ట్, ఇంతకుముందు వినిపించిన ఆడియోలో ఆ లాస్ట్ కాంటెక్స్ట్ చెప్తున్నాడు, కానీ అతను ఫర్దర్గా ఎట్లా వెళ్ళాడో తెలియదు. అదేమిటి, అసలు ప్రశ్నే లేదు. దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని చూస్తున్నావు, జస్ట్ చూస్తున్నావు అంతే. అయితే ఒక 10 మంది చూస్తాను అనుకో, ఒకడికి 100 ప్రశ్నలు పుట్టాయి. వీడి దేవుడు, ఏం కులం ఏంది, ఏం జాబ్ చేస్తావు బాబు, ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి, పుడుకొని పుడుతున్నాయి. గడ్డ ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడు నల్లదే వేసుకుంటావు, మీ ఇంటి అట్లా వేసుకుంటావు, మీ అమ్మ తిట్టదా, ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి. ఇంకోటి ఉన్నాడు, ఇన్ని ప్రశ్నలు పుట్టలే, ఏ ఊరు బాస్, ఓకే ఏం జాబ్ చేస్తున్నారా, ఓకే మంది వేస్తారు, ఏదో ఒక 3-4 ఒకడు ఉన్నాడు, అసలు ఏ ప్రశ్నలు చూశాడు. ఎందుకో తెలుసా, తన గురించి తనకు ప్రశ్నలు మాయమైనప్పుడే ఎదుటి వ్యక్తికి సంబంధించిన అన్ని ప్రశ్నలు అడగవు. ఇంకా నీ కులం ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, నీ కులం అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. అదర్వైజ్ నీ ప్రశ్న ఎట్లా వస్తుంది? యూఆర్ యాక్చువల్లీ నీ ఇంట్రెస్ట్ని ప్రొజెక్ట్ చేస్తున్నావు అక్కడ. యు ఆర్ నాట్ ఆస్కింగ్ క్వశ్చన్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇది షర్ట్ ఎక్కడ కొన్నావు, నేను చెప్తున్నా నాకు షర్ట్లు అంటే ఇష్టం, ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అట్లా చెప్పకుండా యు ఆర్ జస్ట్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఇప్పుడు నాకు షర్ట్లు అంటే ఇంట్రెస్ట్ లేదు, అడుగు. అంతెందుకు, ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి నువ్వు ఒక ప్రశ్న అడగలే, ఒక 10 ప్రశ్నలు చెప్తాను నేను, వీడు ఎప్పుడు అడిగి ఉన్నాడు చెప్పనా. మీరు హెయిర్ డే ఎక్కడ చేయించుకున్నారు? హెయిర్ అంటే
అడగలేదు. మీ పళ్ళ సెట్ ఉంటుంది డెంటార్స్, అది ఎంత కాస్ట్? ఎందుకు అడగలేదు తెలుసా? నీకు డెంటార్స్ లేవు కాబట్టి. నీకు పళ్ళు ఊసిపోయిన రోజు ఆ ప్రశ్న వస్తుంది కదా. సో ఇంకా 10 ప్రశ్నలు అక్కర్లేదు, మీకే తెలిసిపోయింది. అంటే మనలో ఏదైతే ఆసక్తిగా ఉందో లేదా మనలో ఏదైతే లోపంగా ఉందో అదే ప్రశ్నగా మారుతుంది. అలాగని జవాబు తెలుసుకున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏ కులం మీది? ఏదో ఎక్స్ అని చెప్పావు, నేను తెలుసుకున్నా, నాకేం ఉపయోగం? ప్రశ్న అట్లా మరి తెలుసుకున్నా నాకు ఉపయోగం లేదు కనుక ఒకటి. రెండోది, నా కులం ఇది అయినా కూడా ఉపయోగం లేదు కనుక నా కులాన్ని వదిలేసిన. నా కులాన్ని వదిలేయడంతో ప్రపంచంలో ఉన్న అందరి కులాలు వదిలేసిన. నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవడం వల్ల అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నా. ప్రశ్న లేదు. రమణ మహర్షిని ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేశారు, ఆయన ఎప్పుడు ఎవరిని ప్రశ్న అడగలేదు. అందరూ మస్తు జవాబు ఓకే, అడిగితే చెప్పడం వరకు. కానీ ఆయన ఎప్పుడు ఎవరిని అడగలేదు. షో మీ వన్ కాంటెక్స్ట్ వేర్ రమణ మహర్షి ఆస్క్డ్ క్వశ్చన్స్ డైరెక్ట్. ఫస్ట్ తనే క్వశ్చన్ స్టార్ట్ చేసిన సందర్భం ఎప్పుడు ఉండదు. ప్రశ్నలు లేవు. ఒక సజీవ నిర్వికల్ప సమాధిలో సిద్ధమైనప్పుడు ప్రశ్న ఉండదు. నాలో ఏ ప్రశ్నలు లేవు. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎవర్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు ప్రశ్న నేను. ఎందుకు ప్రశ్నలు లేవు? ఎందుకు? నువ్వు ఉన్నావు, నేనున్నా, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. దట్స్ ఆల్. సో ఈ 4 కాంటెక్స్ట్లు హ్యూమన్కి రెలవెంట్. ఈ ఫైనల్ కాంటెక్స్ట్ వెరీ రేర్లీ అది ఎంక్వైరీ వల్ల చిలికి ఫైనల్గా తెలుస్తుంది. అమ్మాయి అయ్యో అక్కర్లేదు, నా గురించి నాకు ఏ ప్రశ్నలు లేవు కనుక ఇక ఎవరి గురించి ప్రశ్నలు లేవు. నేను లేను కనుక నీవు లేవు. ఇది చివరి మజిలి. ఇది దొరికిందనుకో, అప్పుడు నెక్స్ట్ ఏమిటి? శుద్ధ కర్మ మిగులుతుంది, అంతే, ఇంకేముంటుంది. కుక్కకు తెలియదు తను ఎవరో, కానీ ప్యూర్ వర్క్, మొరగడం తన పని జీవితకాలం. ఇంకా మరుగుతూనే ఉంటుంది. ఇంకా దాని సహజాతం తెలిసేది ఏముండదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే తెలుస్తుందా? మాట్లాడుతావు అంతే. చూస్తుంటే తెలుస్తుందా? చూస్తున్నావు అంతే. అట్లా కుక్క మరుగుతా ఉంది. ఒకవేళ కుక్క మొరిగినందుకు దానికి అవార్డు ఇచ్చారనుకో, దాన్ని అక్కడ తీసుకుపోయారనుకో, కరెక్ట్ అవార్డు దగ్గర తీసుకుపోతుంటే దానికి అవార్డు మీద ఉండదు, తీసుకెళ్ళిపోతా, అది పరిగెడుతుంది అంతే. నేను చిన్న కథ విన్నా. ఒక కుక్కల రాజ్యంలో ఒక కుక్కని పొద్దున్నే చిన్నప్పుడే బొక్క ప్రాసన చేసి, అంటే అన్నప్రాసన లాగా బొక్క ప్రాసన చేసి దాన్ని కుక్కల స్కూల్కి పంపించారు. కుక్కోన్నత పాఠశాల అని ఒకటి, ప్రాథమిక కుక్కోన్నత పాఠశాల. అయితే దాన్ని చేరిన తర్వాత అక్కడ నేర్పిస్తారు, అంటే పెద్దవాళ్ళు వస్తే ఎట్లా మొరగాలి, బిస్కెట్ వేస్తే ఎట్లా తోకూపాలి, ఇట్లాంటివన్నీ ట్రైనింగ్. ఆబ్వియస్లీ మరి కుక్కల రాజ్యంలో బతకాలంటే అవన్నీ అవసరం కదా. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు వస్తే ఎలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఎలా నమస్కారం, ఇదే కదా మనం నేర్పించింది. ఆ కుక్కకి ఇష్టం ఉండదు అది. ఇది కాదు లైఫ్. స్కూల్కి వెళ్ళదు, మొరాయిస్తుంది, బౌబోబు అంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ బౌబోబు అని తిడతాడు. తిట్టిన తర్వాత వాళ్ళ అమ్మ బౌబోబు అని ఓదారుస్తుంది, అంతేకాదు. ఆ తర్వాత అతను ఒక చెప్తాను అనమాట, దానికి తెలుగు ట్రాన్స్లేషన్ అది బోబో అని చెప్పింది ఏదో, బట్ నేను అర్థం చేసుకొని చెప్తున్నాను. నేను మీలాగా కుక్కలా బతకలేను, మన కుక్కల జాతిలో ఎవరూ సాధించిన గొప్ప విజయాన్ని సాధిస్తే కానీ నా కుక్క జన్మకి సార్థకత లేదు, నేను వెళ్ళిపోతున్నానమ్మా అని. వెళ్ళిపోతే ఎక్కడ పోతున్నావు అంటే, ఏదన్నా శ్మశానంకో బుద్ధలగడ్డకో ఎక్కడికో పోయి ఐ విల్ డూ మై ప్రాక్టీస్. అంటే మనం అంటాం కదా ప్యారిస్, న్యూయార్క్ అట్లా. సో అట్లా పోయి ప్రాక్టీస్ చేసుకుంటా నేను. నన్ను నాకే ఆశీర్వదించండి. కుక్కలు కదా వారు, కుక్కల కథ ఇది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ వద్దుతుంది కానీ ఓ రోజు వెళ్ళిపోయిన తర్వాత కుక్క భార్యతోటి కుక్క మొగుడు మాట్లాడుతుంటాడు. నా కొడుకుని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది, వాడు ఏదో సాధిస్తే తప్ప ఊరికి రానన్నాడు. ఇప్పటికి పోయి 3 సంవత్సరాలు అయింది. ఎటున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, చికెన్ తింటున్నాడో లేదు, ఫంక్షన్ హాల్స్ గుర్తుపడుతున్నా లేదు, వాసన గుర్తుపట్టే శక్తి కోల్పోయాడో లేదు, ఏదో ఆలోచిస్తున్నాం. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది. ఫైనల్గా ఊర్లో అందరు నిర్ణయించుకున్నారు, ఈడు రాడు. ఫైనల్గా అయిపోయింది. అంతలో ఒక చిన్న కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి, నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, హీస్ కమింగ్ బ్యాక్.
అంటే వాళ్ళ ఫాదర్ అన్నాడు, పెద్ద సభ పెట్టాలి, వాడు ముందే చెప్పాడు ఎవరికి సాధ్యం కాదు ఏ కుక్క చేయాలని నేర్చుకొని వస్తా అన్నాడు, అదేందో మనం తెలుసుకోవాలి, వాడు మన కుక్కల జాతికే గర్వకారణం చేసే పని చేస్తున్నట్టు పెద్ద సభ పెట్టారు. కొన్ని వేల కుక్కలు వచ్చాయి పక్క ఊరి నుంచి కూడా, ఆల్సేషన్, పమేరియన్, ఆల్ దిస్ బ్రాడ్. ఆ తర్వాత వచ్చిన తర్వాత మంచిగా ప్లేట్లలో బొక్కలు గిక్కలు అన్నీ అరేంజ్ చేశారు. ఆ తర్వాత కుక్క వచ్చి పిలిచారు దాన్ని, అది చాలా గర్వంగా అట్లా తోకుక్కుంటూ బిర్రగా వచ్చింది. వచ్చిన తర్వాత చెప్పింది అనమాట, నేను ఛాలెంజ్ చేసిపోయాను, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న దానికి భిన్నంగా ఏదైనా కొత్తది నేర్చుకొని అప్పుడు నా జీవితం సార్థకత అవుతుంది. నా ప్రశ్నకి జవాబు దొరికింది, అందుకే వచ్చాను. మీరందరూ అనుమతిస్తే ఐ వాంట్ టు షో మై టాలెంట్. అందరూ బో 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 అని వాడు సంఘీభావం తెలియజేసినాయి. కుక్క లేచి గొంతు సవరించుకొని మైక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వచ్చి సో దట్స్ వాట్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్. అందరికంటే భిన్నంగా చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు టిక్ టాక్లో కొబ్బరి చిప్పలు అవన్నీ కట్టుకొని మంచిగా బట్టలు వేసుకున్న మనల్ని ఎవరు చూస్తలేరు. ఇంకోటి ఉంటది, తన పేరేంటో తెలుగు, ముచ్చి కవర్లతో అదే న్యూస్ పేపర్లతోటి బట్టలు వేసుకొని వచ్చి టిక్ టాక్ చేస్తారు. అందరు ఊర్లో తిట్టారు, వాడు ఎప్పుడైతే ఫేమస్ అయ్యాడు ఊర్లో అందరూ ఫోటోలు దిగుతున్నారు వాడితో. ఆ యాడ్ కరెక్ట్ సినిమా వచ్చేది, ఈ నగరానికి ఏమైంది, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. సో నాకు ఏ ప్రశ్నలు లేవు, నా గురించి లేవు, ఎవరి గురించి లేవు. ఎవరిని అడిగితే చెప్పడం వరకే, అది అన్కండిషనల్గా చెప్తా. చెప్పిన కాబట్టి నువ్వు ఇట్లా చేయాలి అనేది ఉండదు, మళ్ళీ నీ ఇష్టం ఉంటే చేయలేకపోతే లేదు. సో అట్లా అందరూ ఉన్నారు అనుకో, అక్కడ సంపూర్ణ మౌనం ఉంటుంది, ఎవరి పని చేసుకుంటారు. దట్ ఈజ్ లైఫ్. సో ప్రశ్నకు సంబంధించిన ప్రశ్నోపనిషత్తు ఇది. సరే మళ్ళీ బాయ్.